ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం. మనం లలితా సహస్రంలో 159 శ్లోకాలు చెప్పేసుకున్నాం. అంటే 853 నామాలు కూడా చెప్పుకున్నాం. 54వ నామం 160వ శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. గంభీరా గగనాంతస్థ గర్వితా గానలోలుపా కల్పనారహితా కాష్ఠ కాంతార్థ విగ్రహ. గంభీర అంటే అంతము లేనటువంటిది, అది మహాహ్రద స్వరూపురాలు అని ఒక అర్థం కూడా. గణపతి యొక్క భయమును పోగొట్టునది అనేటువంటి అర్థాన్ని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ గంభీర అన్నదానికి అర్థం గగనాంతస్థ. గగనం అంటే ఆకాశం, ఆకాశ మధ్యములో ఉండునటువంటి అమ్మవారు. గర్విత జగన్ నిర్మాణ విషయక పరాహంత కలది. అంటే జగత్తుని నిర్మించటము అనేటువంటి విషయంలో చాలా శ్రద్ధ కలిగినటువంటి అమ్మవారు అని. నిర్మించగలను అనేది ఒక శ్రద్ధ, ఒక విశ్వాసం కలిగినటువంటి అమ్మ అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఇందులో గానలోలుప అంటే గానమందు ఆసక్తి కలిగినటువంటి అమ్మవారు. అంటే సామవేద గానమందు ఆసక్తి కలిగినటువంటి అమ్మ. కల్పనారహిత కల్పనలు లేనటువంటిది. కాష్ఠ అంటే కాలభాగాది స్వరూపురాలు. అంటే ఇక్కడ ఏంటంటే ఉపనిషత్ వాక్యార్థ నిష్కర్ష స్వరూపురాలు. అంటే ఉపనిషత్తుల్లో చాలా నిష్కర్షగా తెలియజేసినటువంటి అమ్మవారు. అలాగే అకాంత అంటే అకము అంటే దుఃఖము, పాపము, ఈ రెండింటికి కూడా అంతము అంటే నాశనము కలది. అకాంత అనేటువంటిది అంటే పాప నాశము కలిగినటువంటి అమ్మవారి స్వరూపము. కాంతార్థ విగ్రహ పరమశివుడే సగము శరీరముగా కలిగినటువంటిది. అంటే ఇక్కడ కాంతుడు అంటే ఎవరంటే పరమశివుడు. ఆ పరమశివుడే సగము అర్ధ విగ్రహ అంటే సగము శరీరం ఆయనే. ఇక్కడ విగ్రహము అంటే శరీరము అని విగ్రహార్థం అని చెప్పుకుంటున్నారు. తర్వాతది కార్యకారణ నిర్ముక్త కామకేళీ తరంగిత కనకతాటంక లీలా విగ్రహధారిణి. కార్యకారణ నిర్ముక్త కార్యముల చేతను కారణముల చేతను కూడా విడివబడినటువంటిది. అంటే ఈ మహత్వాదుల కారణములు అంటే మూల ప్రకృతి. కార్యము కారణము అంటే కారణాన్ని బట్టి కార్యం ఉంటుందండి. కార్యం ఎందుకు ఉంటుంది అంటే దానికి ఒక కారణం ఉంటుంది కాబట్టి అని. అందుకని ఈ రెండూ కూడా లేనటువంటిది ఈమె.
అంటే ప్రకృతియే అంటే వికారములే లేనటువంటి స్వరూపురాలు. కామకేళీ తరంగిత, కామేశ్వరుని క్రీడా పరంపరలతో క్రీడా పరంపరలు కలిగినటువంటి అమ్మవారు. అంటే కామేశ్వరునికి క్రీడా విలాప పరంపరలు కలిగించినది. ఆయనకి క్రీడా విలాపం అంటే ఆ భోగం కలిగించేటువంటి అమ్మవారు. కనక తాటంక, ప్రకాశించుచున్న బంగారు కర్ణాభరణములు అంటే చెవి కమ్మలు కలిగినటువంటి అమ్మ. లీలా విగ్రహధారిణి, అనాయాసముగా, లీలగా అంటే ఎఫర్ట్లెస్లీ అనొచ్చు, అంటే తేలికగా, అనాయాసముగా అనేక అవతారములను ధరించున్నది. అజా అంటే జననము లేనటువంటిది. ఇది 162వ శ్లోకంలో. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధా క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. జననము, అజా అంటే జననము లేనటువంటి అమ్మ. అంటే ఆవిడకి పుట్టుక అనేటువంటిది ఏం లేదండి. ఇంకా అని అంటే అవతారం తీసుకోవడం కూడా ఆవిడ చేతిలోనే ఉంటుంది. క్షయ వినిర్ముక్త, మరణము లేనటువంటిది, క్షయము లేదు. ముగ్ధ, సౌందర్యము కలిగినటువంటి అమ్మవారు. క్షిప్ర ప్రసాదిని, క్షిప్రం అంటే శీఘ్రం, వెంటనే, కొద్ది రోజులతోడనే అంటే శీఘ్ర కాలముననే అనుగ్రహించున్నటువంటి అమ్మవారు అని. అంతర్ముఖ సమారాధ్య అంటే అంతర్ముఖులచే చక్కగా ఆరాధింపబడినటువంటి అమ్మవారు. లోపల తనలో తను చూసుకుంటూ లోపల అమ్మవారిని గుర్తించి ఆరాధించేటువంటి వాళ్ళు. బహిర్ముఖ సుదుర్లభ, విషయములందు ఆసక్తి కలవారికి దుర్లభురాలు. అంటే ఈ బయట విషయాల మీదే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి మాత్రం ఈవిడ తొందరగా దొరకదు అని. 163వ శ్లోకం. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మా రామ సుధా శృతి. త్రయీ అంటే ఋగ్ యజు సామ అనే వేదత్రయ స్వరూపురాలు. త్రివర్గ నిలయ, త్రివర్గాలు అంటే ఇక్కడ ధర్మ అర్థ కామాలు, ఈ మూడింటికి కూడా నిలయం అమ్మవారు. త్రిస్థ, మూడింటి యందు అంటే త్రికాలములందు కూడా ఉండునటువంటి అమ్మవారు. త్రిపుర మాలిని అంటే ఇక్కడ త్రిపుర మాలిని స్వరూపురాలు అంటే త్రిపుర మాలిని దేవతా స్వరూపురాలు అని అంటే ఇక్కడ చెప్తున్నారు. అంటే 38 నామాల యొక్క అక్షర నియమములు చూపబడుతున్నవి అనేటువంటిది కొంచెం విశేషార్థం చెప్తున్నారు. మనం అందులోకి వెళ్ళట్లేదు. అలాగే నిరామయ, నశించిన వ్యాధులు కలిగినటువంటిది. ఆమయం అంటే రోగాలు, రోగాలు లేనటువంటి అమ్మవారు. నిరాలంబ, తనకు వేరొక ఆధారం అంటూ ఏమీ లేదు. స్వయముగా ఆమె అలాగా ఆధారం లేకుండా ఉండేటువంటి అమ్మవారు. స్వాత్మా రామ, తన ఆత్మయందే తాను క్రీడించున్నటువంటి అమ్మవారు. తన ఆత్మయందే తాను క్రీడిస్తూ ఉంటుంది, ఆడుతూ ఉంటుంది, ఆనందిస్తూ ఉంటుంది అని.
సుధాశ్రుతి అంటే సహస్రార చక్రమందలి అమృత స్రావ రూపము అయినటువంటిది. సుధా అంటే అమృతం. సహస్రార చక్రం మన పైన తల మీద పైన ఉంది అనుకుంటాం అని చెప్తారు కదండి. అక్కడి నుంచి అమృతాన్ని మనకి ప్రవహించేటువంటి ఆమె. అమృత స్రావమును కలిగించేటువంటి కుండలిని స్వరూపురాలు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారము అనేటువంటి బురద యందు మునిగిన వారిని పైకి లాగి లేవదీయుట యందు చాలా పండిత అంటే నిపుణురాలు, చాలా కుశలురాలు, సంసారం నుంచి రక్షిస్తుంది. ఇది మన 164వ శ్లోకంలోకి వచ్చాం. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియా యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. యజ్ఞ ప్రియా యజ్ఞములు ప్రియములుగా కలిగినటువంటిది. యజ్ఞకర్త్రి యజ్ఞమును చేయునది. యజమాన స్వరూపిణి అంటే యజ్ఞ దీక్షితుడు ఆత్మ, రెండును కూడా స్వరూపముగా కలిగినటువంటిది. యజమానుడు ఆత్మ రెండును కూడా స్వరూపముగా కలిగినటువంటిది. యజమాన స్వరూపిణి అని. తర్వాతది ధర్మాధారా ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణి. ధర్మాధార ధర్మమునకు ఆధారముగా ఉండేటువంటి అమ్మ. ధనాధ్యక్ష ధనమునకు ప్రభువు స్వామిని అంటే కుబేర స్వరూపురాలు. ధనధాన్య వివర్ధిని ధనములను ధాన్యములను అధికముగా వృద్ధి పొందించున్నది. విప్రప్రియ వేద శాస్త్ర విద్యావంతులు విప్రులు బ్రాహ్మలు అంటాం. వాళ్ళంటే ఇష్టలుగా కలిగినటువంటిది. విప్రులంటే అమ్మవారికి ఇష్టంట. వేద శాస్త్రాలవి తెలుసున్నటువంటి విద్యావంతులంటే. విప్రరూప విప్రులే స్వరూపముగా కలిగినటువంటి అమ్మవారు. విశ్వభ్రమణకారిణి అన్నింటి యొక్క అంటే సృష్టి స్థితి లయ ఈ భ్రమణములను చేయించున్నటువంటిది విశ్వభ్రమణకారిణి అంటే. తర్వాతది విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్యోని నిలయ కూటస్థ కులరూపిణి. విశ్వగ్రాస సకల ప్రపంచమును ఆహారముగా చేసి మృంగునది. విద్రుమాభ అంటే పగడము వలె ఎర్రని కాంతి కలిగినటువంటిది. భా అంటే ప్రకాశం వెలుగు ఎర్రని అని. అలాగే ఇక్కడ ఇంకా జ్ఞానము అనేటువంటి వృక్షముతో సమానమైనటువంటి అమ్మవారు. వైష్ణవి విష్ణువునకు సంబంధించినది. విష్ణు రూపిణి విష్ణువు యొక్క స్వరూపము కలిగినటువంటిది. విష్ణు స్వరూపురాలు. అయోని తనకు వేరొక కారణము లేనిది. అంటే ఇక్కడ విష్ణువునకు మాత అనేటువంటి ఒక అర్థం ఉన్నారు. అంటే యోని అంటే ఒక మూలం, జననానికి మూలంగా
చెప్తారు. అయోనిహి అంటే ఆమెకి వేరొక కారణం అంటూ ఏమీ ఉండదు, ఆమె ఆకారం దానికి. యోని నిలయ అంటే ప్రకృతికి నిలయమైనది, మాయా పరిచ్ఛేదకముగా ఉన్నది అంటే పరమాత్మ అని అర్థం. ఇక్కడ యోని నిలయ అనేటువంటిది. కూటస్థ అజ్ఞానమునకు అధ్యక్షురాలై ఉండునది అంటే అజ్ఞానము పోగొట్టినటువంటిది. ఈమె యందు అజ్ఞానము నివసించు ఉన్నది అంటే పర్వత శిఖరము వలె కదలకుండా ఉన్నది. కూటస్థ అంటే చలనము లేనిది అని కూడా ఒక అర్థం ఉందండి. అనే తర్వాత వీరగోష్ఠీ ప్రియా వీర నైష్కర్మ్యానాదరూపిణి విజ్ఞాన కలనా కల్య విదగ్ధ బైందవాసన. తర్వాత శ్లోకం. ఇందులో ముందు కూటస్థ చెప్పాము అంటే స్థిరముగా ఉండినటువంటిది అని ఇంకొక నామం ఉందండి ఆ శ్లోకంలో. కుల రూపిణి అంటే కులం అంటే వంశం, వంశాచార స్వరూపురాలు అని. ఇప్పుడు చెప్పుకున్న శ్లోకంలోకి వస్తే వీరగోష్ఠి ప్రియా వీరుల సభ ఇష్టముగా కలిగినటువంటిది. వీరుల సభ అనేటువంటిది అమ్మవారికి చాలా ఇష్టము. వీరా అంటే వీరురాలు అంటే శక్తిమంతురాలు. అలాగే నైష్కర్మ్య వేదోక్త కర్మలు లేని స్థితి కలిగినటువంటిది. ఈమెకంటూ ఇలా చేయాలి అలా చేయాలి అని ఏమిటంటూ నిర్దిష్టమైన కర్మలేమి ఉండవు. కర్మలతో లేపము అంటే కర్మలు ఈవిడికి అంటుకోవడము అనేటువంటిది ఉండదు. నాద రూపిణి కేవలము నాదస్వరూపురాలు. ప్రణవ శిరస్సు నందలి నాదమందు రూపముగా కలిగినటువంటి అమ్మవారు. ప్రణవం అంటే ఓంకార స్వరూపురాలు. విజ్ఞాన కలన అంటే బ్రహ్మ సాక్షాత్కారము కలిగినటువంటి అమ్మ. కళ్యా కళలయందు నేర్పు కలిగినటువంటిది. విదగ్ధ మంచి నేర్పు కలిగినటువంటిది అంటే బాగా చాతుర్యము కలిగినటువంటి అమ్మవారు. బైందవాసన అంటే భ్రూ మధ్య భాగమునకు పైన కల వర్తులాకారమైన బిందువే ఆకారముగా కలిగినటువంటి అమ్మవారు. అంటే ఈ కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి దానికంటే పైన ఉన్నటువంటి వర్తులాకారం అంటే మనం పెట్టుకునే ఈ బొట్టు ప్రదేశం కనుబొమ్మల మధ్య కాకుండా కొంచెం పైన అన్నమాట. అక్కడ స్థిరముగా ఉండేటువంటి అమ్మవారు. బైందవాసన అంటే అక్కడ ఆవిడ ఉంటుందిట, ఈ కనుబొమ్మలకి మధ్యలో కాకుండా కొంచెం పైన. అదే మనం బొట్టు పెట్టుకునే స్థానము అని. సో ఇక్కడితోటి 905 నామాలు అయ్యాయండి. 167 శ్లోకాలు అయ్యాయి. సో అర్థం చేసుకుంటూ ఆకారాన్ని మనం తలుచుకుంటూ ముందుకు వెళ్దాం. స్వస్తి.